దేవుని వాక్యంలో మీరు ఆలోచన చేస్తే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఈమె ఒక దాసి. అంతకుముందు ఫరో ఇంట ఐగుప్తు రాజు దగ్గర ఉండేది. ఆ రాజుగారు ఏదో బలహీనపడ్డాడు, తొట్టుపడ్డాడు. నేను రాజును కదా, నాకు దిక్కేముంది, నాకు తిరిగేముంది అనుకున్నాడు. ఏదో చేయబోయాడు. దేవుడు ఎంట్రీ ఇచ్చాడు. రేయ్, నా సేవకుడి భార్యను తాకే ప్రయత్నం చేస్తున్నావు, నాశనం అయిపోతావంతే అన్నాడు. అంబాహోయ్ అని చెప్పేసి మర్యాదగా పువ్వులు పెట్టి అప్పగించేశాడు. అప్పగించేటప్పుడు అపరాధ రుసుము తన మీద తానే వేసుకున్నాడు. డబ్బులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పాడి పంటలు ఇచ్చాడు, కొంతమంది దాసీలు కూడా ఇచ్చాడు. అలాగా ఈమె ప్రయత్నం ఏమి లేకుండా ఫరో రాజు కంపులోంచి అబ్రాహాం ఇంటికి వచ్చేసింది. అయిపోయింది. చాలా సంవత్సరాలుగా నమ్మకంగా దాసిగా పనిచేస్తూ ఉంది. విధేయంగా, యథార్థంగా, నమ్మకంగా పనులు చేస్తూ ఉంది. ఇంతమంది దాసీలలో శారమ్మ గారికి పర్సనల్ అసిస్టెంట్ అయిపోయింది. నమ్మకంగా పనిచేస్తూ ఉంది. యోగ్యురాలిగా పేరు తెచ్చుకుంది. ఇక శారాకి సంతానం కలగని కారణంగా తను స్త్రీ ధర్మం నిలిచిపోయినందున తను నిరాశ చెంది బలహీనపడి అబ్రాముతో, తన యజమానితో, ఇదిగో నా దాసిని పెళ్లి చేసుకోండి, నేను సంపూర్ణ సమ్మతితో అంగీకారంతో కావాలని నేనే వివాహం చేస్తున్నాను, తన వలనైనా మీకు సంతానం కలుగుద్దేమో, ఆ విధంగా మన వంశం నాశనం అయిపోకుండా ఉంటుంది భూమి మీద, మనకు వారసుడు వస్తాడు అని తన భర్తతో మాట్లాడి తానే దగ్గరుండి పెళ్లి చేసింది. ఎక్కడో ఫరో ఇంట్లో ఉన్నది, తనకేం సంబంధం లేకుండా ఇంటికి వచ్చింది. తనకేమి సంబంధం లేకుండా శారమ్మకి పర్సనల్ అసిస్టెంట్ అయింది. తన ప్రమేయం ఏమీ లేకుండా ఇప్పుడు అబ్రాహాం గారికి భార్య అయిపోయింది. చూస్తుండగానే ఒక కుమారుడు పుట్టాడు. వాడు పుట్టడమే కొంచెం విపరీతంగా వేషాలు పెట్టి మొదలుపెట్టాడు. వాడి వల్ల కొత్త కొత్త కష్టాలు వచ్చినాయి. వాడి బుద్ధులకి, వాడి వ్యవహారాలకి ఈమెం బాధ్యురాలు కాదు పాపం. ఈమెంత ట్రై చేసినా అరే మనం దాసులురా, ఏదో అర్ధాంతరంగా ఈ మాత్రం మనకు అవకాశం వచ్చింది, నువ్వు లేని పని వేషాలు ఏకిరా అని చెప్పే లోపేవాడు ముదిరిపోయాడు. వాడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఏమో కూడా కొంచెం స్వభావంలో తేడా వచ్చింది. శారమ్మ భరించలేని వాతావరణం వచ్చింది. కొంపలో ఉంటే నేనన్నా ఉండాలి, అదనే ఉండాలి అని చెప్పేసి అబ్రాహాం గారి మీద అరిసింది. అబ్రాహాం గారు యేసు దగ్గరికి వెళ్ళాడు. చూడయ్యా, లేక ఒకటి సంపాదించుకొచ్చాను నేను. అడవిగాడిది అయ్యాడు కానీ అడవిగాడిది నన్ను సంపాదించింది నేనే కదా. ఏ గాడిదైనా నా గాడిదే, అడ్డగాడిదో ఏదో గాడిదలే, నా గాడిదే కదా, కొంచెం చూడని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు అన్నాడు, నీ గాడిదని సంపాదించే ముందు నన్ను ఒక మాట అడిగితే నేను చెప్తాను కదరా. అమ్మగారు ఏదో బలహీనపడి అన్నారు, నువ్వు వెంటనే ఓకే నేసు, నన్ను పెద్ద మనిషి నేను ఉన్నాను కదా, ఒక మాట అడగాలి కదా. నన్ను పట్టించుకోకుండా, నన్ను సంప్రదించకుండా, నన్ను అసలు అడగకుండా, నా ఆలోచన తీసుకోకుండా ఆమె చెప్పినట్టు చేసావుగా, ఇప్పుడు కూడా ఆమె చెప్పినట్టు నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాడు. నేను గత 10-15 సంవత్సరాలుగా యావత్ క్రైస్తవాలకి నాకు అవకాశం దొరికిన ప్రతి చోట ప్రతి వాళ్ళని హెచ్చరిక చేస్తాను. నా సంఘాన్ని ఇప్పటికీ ఎన్నోసార్లు హెచ్చరిక చేశాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పూట కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, దేవుడి దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోకండి. నా మాట మీకు అర్థమైందా? దేవుని దగ్గర ముఖం చెల్లకుండా చేసుకోకండి. మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి, నాకెందుకు చెప్తున్నారు, నన్నెందుకు అడుగుతున్నావు, వెళ్ళు నీ సావు నువ్వు సావు అని ఒకవేళ దేవుడే మనల్ని త్రిప్పి పంపితే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇప్పుడు ఈ లోకమంతా వ్యతిరేకం అయిపోయినా మనకు కొంచెం కూడా టెన్షన్, ఎందుకంటే దేవుడు నా పక్షమైనాడు, నాకు తిరగలేదని. ఇప్పుడు ఆయనకే మనకి ముఖం చెప్ప, నా దగ్గరికి వచ్చా, నాకెందుకు చెప్తాను వదల బాబా అని అనుకున్న దేవుడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? నేను ఒక దైవజనుడిగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అదలబా అని దేవుడు అనే స్థితి తెచ్చుకోకండి. అక్కడికి మనకి యాక్సెస్ ఉంటే ముఖం చెల్లే బతుకుంటే ఏదో ఒక కాలం మీద పడి అట్ట కూడా సావచ్చు. ఓ తిడతాడో 2 దెబ్బలు కొడతాడో పోనీ ఎట్టకట్ట బాగుపడవచ్చు. అంతేగానే నా దగ్గరికి ఎందుకు వచ్చావు కదా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు మన జీవితం? ఎక్కడికి వెళ్తాం అసలు మనం? నా మొదటి సలహా అది. సరే, ఇప్పుడు పాయింట్ విందాం. సింపుల్గా మనోడు ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టి యువతల సంఖ్యలో కొడుకుని ఎక్కించి ఎయిర్పోర్ట్ అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏమో పో అతల ముందు, నేను ఎలా బతకాలి, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ ఉండాలి, నాకు సంబంధం, ముందు వెళ్తావా లేదు ఎక్కడి నుంచి, నువ్వు వచ్చిన ఖర్చు పరిస్థితులు మారిపోయిన ఇంట్లో ఆ పిల్లలు ఏం చేసి శుభ్రంగా అంట్లు కొట్టుకున్నది ఒక మూల కూర్చొని.
ఏమో కలిసి ఏ పిల్ల శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రా ఉంది. ఏంటో ఈ రోజు మొదలుకొని నా యజమానికి భార్య ఆలోచించే లోపే ఇస్మాయిల్ కూడా వచ్చేసాడు. తగులు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి. అంత పిచ్చి పిచ్చిగా తన ప్రమేయం ఏమీ లేకుండా తన జీవితంలో ఏదో ఒక్కసారి కొంచెం తేడాగా ఆలోచించి ఉంటుంది, ఒకసారి కొంచెం పొగరుబట్టిన ఆలోచన చేసి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే ఒక 5-10 నిమిషాలు తప్ప తన ప్రమేయం లేకుండా తన జీవితంలో ఎన్నో భయంకరమైన విషయాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే కొడుకుని ఎత్తుకొని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని ఏం చేయాలి పాలుపోక మావాడు ఫోన్ పట్టుకొని తిరుగుతాడు రోడ్డు మించుడు. అట్లాగా వాటర్ బాటిల్ పట్టుకుని అటు తిరిగేసింది. నీళ్ళు అయిపోయినాయి. కూర్చొని కొడుకు నీళ్ళని ఏడుస్తుంటే చూడలేక వాడు ఒక చెట్ల కింద పొదల కింద పడేసి వాడి చావు నేను చూడలేనని ఏడుస్తూ ఉంది. అకస్మాత్తుగా ఆకాశం దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. సీరియస్గా వెళ్ళిపోతుంది. ఓ మంచి ఉద్యోగంగా వెళ్ళిపోతుంది. దేవుడు వచ్చాడమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవుడు ఒక మనిషిని పంపి ఆమెకు హెచ్చరిక ఇవ్వచ్చు. అబ్రహామును పంపి పిచ్చివేషాలేకో అని చెప్పొచ్చు. శారమ్మకే మనసును కరిగింపజేసి సర్లే ఎటుపోతావు నోరు మూసుకొని ఉండవు అని ఎలా చేయొచ్చు. పోనీ ఎవరో ఒకరు పోన్లే అమ్మా అన్యాయం అయిపోయావు మా ఇంట్లో ఉండు అని జాలి పడేలా చేయొచ్చు. ఒక దేవదూతను పంపొచ్చు, ఒక ప్రవక్తను పంపొచ్చు, ఒక మనిషి ద్వారా సహాయాన్ని పంపొచ్చు. కానీ సరాసరి సర్వశక్తి గల దేవుడు ఆయన దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? ఒక రాజు కోసమా? ఒక ఐశ్వర్యవంతుల కోసమా? ఒక మహాప్రార్థన పరుల కోసమా? బాల్యం నుండి ఒక ప్రతిష్ట కలిగి ఇస్సాకు వలె బలిపీఠం మీద పెరిగిన వారి కోసమా? గర్భములో ఉన్నప్పటి నుంచి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి కోసమా? ఒక దాసి అండి. దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా ఆలకించండి మాటలు. ఒక దాసి అండి, ఒక దాసి యజమానుల దయ్యా దాక్షిణ్యాలపై బతికే మనిషి. వివాహము లాంటి పెద్ద విషయాలు కూడా తన కనీసం ఆలోచించే అవకాశం అని బతుకు. తయారవ్వాలి, నువ్వు పెళ్ళికూతురవ్వాలి, నువ్వు కూడా భార్య అంటే భార్య అవ్వాలి, అంతే. ఇక ఏమి లేవు. నేను ఒక మనిషిని కదా, నాకు ఆలోచించుకునే అవకాశాలు లేవా, నాకు నిర్ణయాలు లేవా, ఏమి లేవు. ఆమె దాసి అయిపోయింది, ఆమె భార్య అయిపోయింది, ఆమె తెల్లి అయిపోయింది, ఆమె వెళ్ళగొట్టబడింది. లైఫ్లో అన్ని తనకి ఏమి సంబంధం లేకుండానే విచిత్రమైన కష్టాలు, విచిత్రమైన పరిస్థితులు వచ్చి పడిపోయింది. మాలాంటి పేదోళ్ళకి ఇంతేలే, మాలాంటి దిక్కుమల్లకి ఇంతేలే, మాలాంటి తక్కువ స్థాయి వాళ్ళకి ఇంతేలే. మా పక్షం ఎవడు మాట్లాడతాడు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా బాధ చెప్పుకునే పరిస్థితి? ఓ కోర్టుకి వెళ్ళి మేము నెగ్గగలమా? ఓ పంచాయతీకి వెళ్ళి పెద్ద మనుషులకు తలకో 1000 రూపాయలు ఇచ్చి మాట్లాడించుకోగలమా? కనీసం మా తరపున మాట్లాడుకొచ్చిన పెద్ద మనుషులకి మంచి భోజనం పెట్టగలమా? మా పక్షంగా ఎవరు మాట్లాడతాడు? మా బాధను ఎవరు అర్థం చేసుకుంటాడు? నేను ఎవరికి చెప్పుకుంటానని అడవిలో ఎడారులో పడిపోతా ఉంది, పిచ్చిదానిలాగా ఏడుస్తా. ఇలాంటి వ్యక్తి కోసం దేవుడు కావాలనుకుంటే శారమ్మ మనసు కరిగేలా చేయొచ్చు. ఏదైనా ఈ దాసీలలో ఒక దాసిని తోడుగా పంపొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. కానీ సాక్షాత్ ఒక ప్రవక్తను కాదు, ఒక దేవదూతను కాదు, తానే దిగి వచ్చాడు. ఇక దేవుని ఏమని స్తుతించాలో, ఏమని ఆరాధించాలో అర్థం అవ్వక నా పరిస్థితిని, నా హృదయ స్థితిని, నా ఒంటరితనాన్ని, నేను అన్యాయమైపోయిన విధానాన్ని, ఒంటరిగా మారిపోయిన విధానాన్ని, తృణీకరించబడి ఎడారి పాలైపోయిన విధానాల్ని అన్నీ చూసిన దేవుడు అయ్యా. నీ పేరు నాకు పెద్దగా తెలియదు, నీ గురించి పెద్దగా అవగాహన లేదు, నీ దైవత్వం ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీ స్థాయి ఏంటో నాకేం తెలీదు. నీ గురించి నాకు తెలిసింది ఒకటే, నువ్వు మాత్రం చూచే దేవుడు నాయన, నువ్వు చూచుచున్న దేవుడు ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. మీ జీవితంలోకి వ్యక్తిగతంగా తొంగి చూడండి. నువ్వు ఎక్కడ అన్యాయం చేయబడ్డావు, ఎక్కడ ఒంటరితనంలో గురైపోయావు, ఎక్కడ వెలివేయబడ్డావు, ఎక్కడ తృణీకరించబడ్డావు, ఎక్కడ చేయని నేరానికి అయ్యో నువ్వు అన్యాయంగా విసిరివేయబడినట్టు అయిపోయావు. ఎడారి జీవితంగా నీ జీవితం మారిపోయింది. నీకు ఒక శుభవార్త, ఆ స్థితిలో నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.